నమస్తే అండి. నియంతలాగా వ్యవహరించిన ఏ దేశ రాజకీయ నాయకుడైనా సరే బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. చరిత్ర చూసుకుంటే అటువంటి నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఒక దేశ సుప్రీం లీడర్ మృతి చెందితే ఆ దేశ ప్రజలు బయటకొచ్చి సంబరాలు చేసుకుంటున్నారంటే అతను ఏ విధంగా పరిపాలించుంటాడో ఒకసారి గమనించండి. ఇప్పటికైనా మమ్మల్ని ఆ మత ఛాందస్కడు నుంచి బయటపడేశారు. మాకు విముక్తి కల్పించారు. మా దేశానికి ఇప్పుడే నిజమైన స్వాతంత్రం లభించింది అని చెప్పేసి ఇరాన్ ప్రజలు బయటకొచ్చి సంబరాలు చేసుకుంటున్నారంటే అతను ఏ విధంగా రూలింగ్ చేసుంటాడు? ప్రజా వ్యతిరేకత వస్తున్నా కానీ అతను గత 36 సంవత్సరాల నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వారికి ఉరిశిక్షలు విధించేవారు. ఆడవారు బుర్కా ధరించకపోతే వారిని కూడా చిత్రహింసలకు గురి చేసేవారు. దాదాపుగా మొన్న 400 మందికి పైగా ఉరిశిక్షలు విధిస్తే ట్రంప్ కల్పించుకున్న ట్రంప్ కల్పించుకుంటే ఆ ఉరిశిక్షలన్నీ రద్దు చేశారు. ప్రభుత్వం మీద ఎవ్వరైనా సరే విమర్శలు చేశారంటే వారిని ఉరిశిక్షలకు విధించేవారు. మరి ఆ విధంగా ఒక నియంతలాగా వ్యవహరిస్తే ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి అక్కడి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారంటే నిజంగా ఏ విధంగా పరిపాలన చేస్తుంటాడు? ఇతను ఒక మత గురువు.